గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షత. మీరు చూస్తున్న ఛానల్ పేరు జై టాక్. ఈ రోజు మా బుడ్డోడికి అయితే పుట్టెంటుకలు తీయడానికి మేమైతే ఐనవోలు మల్లన్న మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ ఎక్కడ అంటే వరంగల్ దగ్గర. మా ఇంటి దగ్గర నుంచి మాకైతే 3 hours పట్టింది ఈ టెంపుల్ రీచ్ కావడానికి. అండ్ ఒక షార్ట్ కట్ ఉందంటే ఆ షార్ట్ కట్లో అయితే మేము వచ్చేసాం. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మా బుడ్డోడు అయితే కార్లో చాలాసేపు కూర్చొని ఉన్నాడు సైలెంట్గా. అందుకే ఇప్పుడైతే ఫుల్ ఆడుకుంటున్నాడు. నేను వీడియో తీస్తుంటే మా బుడ్డోడికి అయితే అర్థమైపోయింది పిన్ని వీడియో తీస్తుందని. ఇంకా నా వీడియోకి అయితే ఇక స్టిల్స్ ఇస్తున్నాడు. అటే చూస్తున్నాడు కెమెరా దిక్కే. మీ బాధ ఏంటి? చెప్పండి. ఏంటివి ఇవి? స్వీట్ చేస్తున్నావా? స్వీటా ఇది? నీకోసం హాట్గా కాల్చిన వాటర్. దోమలతోటి పిల్లలతోటి అయితే అస్సలు నిద్రపట్టలే. మార్నింగ్ అయితే తొందరగా లేచి ఫస్ట్ ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. నేను మా బాబాయ్ అలాగే మా కొడుకు అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా మమ్మీ వాళ్ళు అయితే ముందే వచ్చేసారు. నేను కూడా ఒకసారి వచ్చినాను, కానీ మళ్ళీ వాటర్ కావాలంటే మళ్ళీ వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చా. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే మొత్తం 6 బోనాలు అయితే చేస్తున్నాం. అండ్ ఇక్కడైతే బిందెలే అవైలబుల్ గా ఉన్నాయి. అల్యూమినియం బిందెల్లో అయితే ఇక్కడ బోనాలు అయితే చేయడం మేమైతే స్టార్ట్ చేసినాం. అండ్ అక్కడ పొయ్యిలు అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయి. మనకి కట్టెలు కూడా మనం అక్కడ కొనుక్కోవాలి. మేమైతే బోనం కావాల్సిన సామాన్లు అన్ని తీసుకొని వచ్చేసినాం. అట్లనే మేము గుడి దగ్గర పక్కనే బోనం అయితే ప్రిపేర్ చేసుకున్నాం, వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుందని. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి 100 years బ్యాక్ నిర్మించిన టెంపుల్ అండి. చాలా ఫేమస్ టెంపుల్. అండ్ మనకి సంక్రాంతి టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుంది, అసలు చెప్పలేము. అండ్ మనకి కుమరవెల్లి స్వామి ఎంత ఫేమస్, అండ్ ఇక్కడ ఐలెల్లి మల్లన్న స్వామి కూడా చాలా ఫేమస్ టెంపుల్. అండ్ ఈయనని ఐనగోలు మల్లన్న అని అంటారు, మల్లికార్జున స్వామి. ఐనగోలు మల్లన్న టెంపుల్ నుంచి కుమరవెల్లి మల్లన్న టెంపుల్ కి అయితే మనకి 14 kilometers దాకా ఉంటుంది. లాస్ట్ 2 బోనాలు అయితే నేనే డెకరేట్ చేశాను. డెకరేట్ చేసేటప్పుడు అయితే మా మమ్మీ మంచిగా చేయట్లేవని చాలా తిట్లు తిట్టింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్ చూస్తే అయితే నా బోనాలది డెకరేషన్ అయితే చాలా మంచిగా వచ్చింది. అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే నాకు పసుపు పెడుతున్నారు. అండ్ బోనం ఎత్తుకోవాలి కదా, ఇక్కడ నేను మా అక్క అయితే మా మమ్మీ తోటి పసుపు పెట్టేసుకున్నాం. మేము చాలా ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అవ్వడం స్టార్ట్ అయినాం. అండ్ ఇంతవరకు మేము ఎవ్వరం టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా మేమైతే బోనాలు ఎత్తుకొని గుళ్ళోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ మా అక్క వాళ్ళు అయితే పట్నాలు వేపిద్దామని అనుకున్నారు. ఫస్ట్ బోనాలు తీసుకొచ్చి మనం ఒక ప్లేస్ లో పెట్టిన తర్వాత వాళ్ళైతే పట్నాలు వేసి లగ్గం అనేది చేస్తారు. అండ్ మీరు ఇప్పుడైతే ఆ వీడియోలో చూడండి ఎలా చేస్తారు. ఇక్కడ మేమైతే ఫస్ట్ బోనాలు అయితే తీసుకొచ్చి లైన్ గా పెట్టేస్తున్నాం అన్ని. వీడియో ఏంటక్క కొంచెం డిస్టర్బ్ గా ఉంది అని అనుకుంటున్నారా? ఈ వీడియో తీసింది అయితే మా బ్రదర్ అండి, అందుకే ఇంత బాగా తీశారు. అండ్ ఇంకా ఎవరు తీసే వాళ్ళు అయితే నాకు లేరు, ఇంకా మా బ్రదర్ తీయాలి, అందుకే ఇంకా మా బ్రదర్ అయితే తీశాడు. ఇక్కడ మేమైతే బోనాలన్నీ లైన్గా పెట్టేసినాం. అండ్ చాలా చక్కగా ఉంది కదా. ఇక్కడ గౌరమ్మని అయితే చేయమన్నారు. మా అక్క అయితే గౌరమ్మని చేసేసింది. అలాగే మా వదిన అయితే బొట్లు పెట్టేసింది. ఇలా కుడుకలో పెట్టేసి గౌరమ్మని మేమైతే అక్కడ పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళైతే స్టార్ట్ చేస్తారు. మీరైతే వినేసేయండి. ఇది వచ్చేసి పట్నాలు అంటారు. ఆయనతో కూడా బియ్యం వేపి